నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. లిక్కర్ కుంభకోణంలో లాజిస్టిక్స్ కేసు ఇప్పుడు చాలా విపరీతంగా నడుస్తుంది. ఆఖరికి ఈడీ నోటీసులు జగన్మోహన్ రెడ్డికి కూడా వెళ్తాయి. ఈ వారం మోస్ట్లీ జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డికే ఈడీ నోటీసులు వెళ్తే ఆయన కిందున్న శిష్యరేఖం చేసిన మెరిసిపోయిన బాలుడు అంబటి రాంబాబుకి ఎంతసేపు అండి వెళ్ళటం, ఎస్పెషలీ లాజిస్టిక్స్లో. ఏంటి లాజిస్టిక్స్ అని అడుగుతారా? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇప్పుడు మనకి డిపో నుంచి షాప్స్కి వెళ్ళాలంటే ఒక్కొక్క బాక్స్ పైన ₹10 చొప్పున పడింది అనుకోండి. వీళ్ళ హయాంలో ఏం చేసేవాళ్ళంటే బాక్స్ పైన ₹25 యాడ్ చేసి ₹35 వసూలు చేసేవారు గవర్నమెంట్ దగ్గర నుంచి. లాజిస్టిక్స్ కన్వీనియన్స్ ఛార్జెస్ అంటారు దాన్ని. బెల్ట్ షాప్స్కి పంపించడానికి అయ్యే ఖర్చు అండి ఇది, రవాణా ఖర్చు. సో ఈ ఖర్చులో అంబటి రాంబాబు పాత్ర ఉందని చెప్పి అప్పట్లో అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడే బయటకు వచ్చింది న్యూస్. సో సార్ లాజిస్టిక్స్ విషయంలో కూడా స్వాహా చేశారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. సో ఈ స్వాహ ఆరోపణలు అంబటి రాంబాబు మీద ఉంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళటం ఖాయం, మరో అరెస్ట్ ఖాయం. కానీ అంబటి రాంబాబు దీని గురించి నిరాశపడతాడా? ఏం పడడు, ఏం కంగారు పడకండి. జైలు జీవితం అంటే ఏదో ఫ్రీడమ్ ఫైటర్ లాగా బయటకు వచ్చిన ఫీలింగ్ ఉంటాడు. తెల్ల చొక్కా వేసుకుని జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇక్కడ పెట్టుకుని బయటకు వచ్చి చేతులు ఇలా 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 ఊపుతూ హాయ్ గైస్ ఐఎమ్ బ్యాక్ అంటే ఏదైనా ఉద్యమం చేసి వచ్చాడేమో అని అస్సలు చదువులేని వాళ్ళు అనుకుంటారు. కానీ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ మేధావంతులే, అందరూ విజ్ఞత కలిగిన వాళ్ళే. వాళ్ళందరూ అంబటి రాంబాబు పోకరిని చూసి ఏంటి చిల్లర వేషాలు అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది చనిపోవడానికి కారణమైన లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధాడు అని ఒక వేస్ట్ ఫెలోని పక్కన పెడితే ముడుపుల యుద్ధంలో 3,500 కోట్ల దాకా దేకిన ముడుపుల యుద్ధం. రాజ్ కేసిరెడ్డి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాకా ఈడీ నోటీసులు అందుతున్నాయి. వీళ్ళందరికీ ఎనీ టైం అరెస్ట్ భయం అనేది బాగానే ఉంది, గట్టిగా తగులుతుంది. అలాంటప్పుడు చిన్న చేపైన అంబటి రాంబాబుకి నోటీస్ రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కేవలం లాజిస్టిక్స్ అంటే ఈ రవాణా దానిపైనే ఎంత సంపాదించారో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో 300 కోట్ల నుంచి 500 కోట్లు. జోకా ఇది? జస్ట్ ఇక్కడి నుంచి డిపో నుంచి వేయటానికి దానిపైన కేసు కింద అని చెప్పి పెంచి పారేస్తే మధ్యలో ఉన్నాడు ఇంకొక ₹5 పెంచి ప్రజల డబ్బుని స్వాహా గుట్కాగా మింగేసి కమిషన్ల రూపాయన కిక్ బ్యాక్ల రూపాయన ప్రతి ఒక్కళ్ళు మేసి 500 కోట్ల కుంభకోణానికి జస్ట్ లాజిస్టిక్స్. ఇప్పుడు నేను చెప్పిన వ్యవహారం అంతా మీకు అర్థమైంది కదా. ఈ మొత్తం లాజిస్టిక్స్లో 500 కోట్లు నవిలేశారు. అంటే 300 నుంచి 500 అండి. కానీ సామాన్యుడికి ₹300 ₹500 అన్నాం అనుకోండి, మధ్యలో 200 ఉన్నాయా అని చెప్తారు. అలాంటిది కోట్లలో ఆలోచించండి ఎంత బేరీ అవుతుందో. సో ఈ కేసులో అంబటి రాంబాబుకి గణగణ గంటా బజాయ్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ గణగణ గంటా బజాయ్ అయినప్పుడు వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారంటే శుద్ధ పూసని, అమాయకపు బాలుణ్ణి, అస్సలు తెల్ల చొక్కా వేసుకున్న మల్లెపువ్వుని, ఇంకెలా చెప్పాలండి, అసలు లిక్కర్ వాసన అంటే పడని ఒక వృద్ధుడిని తీసుకెళ్లి జైల్లో వేశారు అని చెప్పే నినాదాలతో మళ్ళీ కాపు కులాన్ని రెచ్చగొడతాడు. మొన్న సాయికృష్ణ విషయంలో కాపు 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 అనుకుంటే ఈ కాపు తిరిగాడు. పవన్ కళ్యాణ్ గారి నుంచి కాపులు దూరం చేద్దామని ప్రతిరోజు వీడియోస్ పెడతానే ఉంటారు ఈయన. కానీ దానికి పెద్ద ఫలితం ఏమి ఉండదు. 200, 300, 400 మంది చూస్తారు. ఈ సినిమా రివ్యూలో ఎక్కువ వెళ్తాయి దాంట్లో. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకే ఒక కాపు ఇంకో కాపుని ఎంకరేజ్ చేసినట్టు ఫిలిం రివ్యూల్లో మాత్రం అంబటి రాంబాబుకి వేలలో లక్షల్లో వెళ్ళి తర్వాత అంబటి రాంబాబు ఆమ్లెట్ వేసుకుని తింటే ఎలా వేసుకుంటాడని వీడియోలు ఇలాంటివి వెళ్తాయి తప్ప పొలిటికలీ ఇంక్లైన్డ్ రెచ్చగొడదాం అనుకున్న వీడియోస్ పెద్దగా వెళ్ళవు. సాక్షిలో కూడా వెళ్ళవు, పెద్దగా చచ్చిపోతున్నాయి అన్ని రోజుకి. సో ఇలాంటి తరుణంలో ఇతన్ని జైల్లో పెట్టినా అడిగే నాదుడు ఉండడు. జగన్మోహన్ రెడ్డి ఉండడేమో ఇతని గురించి మాట్లాడడానికి. ప్రతి ఒక్కరికి ఒక ఆనవాయితీ ఉంటుంది కదా. జైలు జీవితం గడిపి వచ్చిన వెంటనే జగన్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తారు. ఎందుకని నాకు అర్థం కాదు. ఈ సన్మానాలు ఎందుకు, ఈ చిరునవ్వులు ఎందుకు, ఈ షేక్ హ్యాండ్లు ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళకి అర్థమై ఉంటుంది. బట్ లాజిస్టిక్స్ విషయంలో అంబటి రాంబాబు గంటలు మోగబోతున్నాయి. సో ఈ గంటకు మోగినప్పుడు మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.